వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సురేష్. పండగంటే ముందుగా గుర్తొచ్చేది వినాయకుడే. వినాయక చవితి సమీపిస్తుండడంతో గణనాథుల విగ్రహ తయారీ జోరందుకుంది. మణికంఠన్ తన కళాత్మక నైపుణ్యంతో రూపొందిస్తున్న వినాయక విగ్రహాలకి గత కొన్ని సంవత్సరాలుగా విశేష ఆదరణ లభిస్తుంది. మరి మణికంఠన్ కళా నైపుణ్యం, ఆయన రూపొందిస్తున్న వినాయక విగ్రహాల తయారీ గురించి ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. నా పేరు మణికంఠన్. మేము గత 20 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నాము. వినాయకుని విగ్రహాలు తయారు చేసి కస్టమర్లకు కావాల్సినంత డిజైన్లోనూ కలరింగ్లోనూ చేసి ఇచ్చేది గత 20 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాము. ఆ విగ్రహాలు తయారు చేసేది బంకమట్టితోనే తయారు చేస్తూ ఉంటాము. పేపర్ వినాయకులు కూడా తయారు చేస్తూ ఉంటాము. ఇప్పుడు రాను రాను పేపర్ వినాయకులు కొనుగోలు తక్కువైపోయింది. అది ఎవరు పెద్దగా కొనడం లేదు. కానీ నేచురల్ కలర్సే వాడతాము. ఎలాంటి కెమికల్స్ అంతా ఏం లేకుండా వాటర్ కలర్సే వాడతాము. మేము టెంకాయ నార ఇదే ఎక్కువ ఉంటుంది. మా దగ్గర 2 అడుగుల నుంచి 20 అడుగుల దాకా తయారు చేసి వెళ్తామండి. కాకపోతే 15 అడుగుల పైన అంతా వచ్చి మొదటి ఆర్డర్ ఇవ్వాల, అలాంటి వాళ్ళకి చేసి ఇస్తాము. 15 అడుగుల దాకా అయితే మేము చేసి పెడతాము. వాళ్ళు వచ్చి చూసి మళ్ళీ లైక్ చేసి మోడల్ తీసుకోవచ్చు. ఇక్కడి నుంచి కాకుండా మాకు తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి కూడా కొంత కస్టమర్స్ వస్తారు. వచ్చి వాళ్ళకు కావాల్సిన మోడల్ కస్టమైజ్ చేసి తీసుకెళ్తారు. మేము చేసి వెళ్తాము. కాకపోతే అది ఒక 4-5 నెలల ముందే వచ్చి ఆర్డర్ ఇవ్వాలి. అలాంటి మోడల్స్ ఆర్డర్ ఇస్తే మేము చేసి వెళ్తాము. నాకు తెలిసి చిత్తూరు డిస్టిక్లోనే తక్కువ ధరలకు ఈ క్వాలిటీ మెయింటైన్ చేసి ఇంత ఫినిషింగ్లో చేసేది మా దగ్గరే ఉంటుంది. అది గర్వంగా చెప్పుకుంటాము. ఎందుకంటే మాకు కస్టమర్లు వచ్చి ప్రతి ఒక్కరు మీ దగ్గర బాగుందని చెప్పేదే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. పెద్దగా డబ్బుల గురించి ఏమి ఆలోచించము. మేము మా శ్రమకు తగిన అమౌంట్ మాత్రం తీసుకొని ఇచ్చేస్తున్నాం. మేము ఇక్కడ లాభాలకి ఏమి అమ్మడం లేదు. కస్టమర్ల టేస్ట్ తగినట్టు మేము కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తూనే ఉన్నాము. మేము మొదటి నుంచి 20 సంవత్సరాలుగా ఈ క్వాలిటీతోనే మెయింటైన్ చేస్తున్నాము. కొత్తగా వచ్చే వాళ్ళు వస్తారు, కానీ రెగ్యులర్ కస్టమరే చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఒకసారి మా ఈ ఫినిషింగ్ ఈ క్వాలిటీ చూసినాక అందరూ ఇదే కావాలనేసే వస్తారు మా దగ్గర. కాబట్టి మేము కూడా పెద్దగా రేట్ల గురించి ఆలోచించము. వీలైన కాడికి మాకు లేబర్స్ ఖర్చు ఎంత అయిందో అది వస్తే చాలని ఇచ్చేస్తాం. మేము ముడి పదార్థాలు, రా మెటీరియల్స్ అంతా రేటు పెరిగినందువల్ల కొంచెం విగ్రహాల మీద రేటు కొంచెం పెరిగింది. అయినా కూడా మేము పాత ధరలకే ఇంచుమించు ఇస్తూ ఉన్నాము. దానికి రీజన్ వచ్చి ఇది బిజినెస్ లాగా కాకుండా మా వంతు భగవంతుని సేవలో పాల్గొనాలనేసి మేము కూడా భక్తుల కోసం మా వల్ల వీలైనంత ఫినిషింగ్ వర్క్ కంప్లీట్ చేసి మా పనితనం అంతా చూపెట్టి అందరికీ మంచిగా నచ్చేలాగా తయారు చేస్తాము. అందంగా తీర్చిదిద్దుతాం. మేము మాకు దేవుని సేవలో పాల్గొనడానికి సంతోషంగానే ఉంది. ఈ విగ్రహాలు కూడా త్వరగా కరిగేలాగా అలాంటి మెటీరియలే యూజ్ చేస్తున్నాం. మేము కూడా జిప్సం ఇలాంటిది వాడినా కూడా ఎక్కువగా టెంకాయ నార ఇవే ఎక్కువగా వాడతాము. వాటర్ కలర్స్ ఇవే ప్రిపేర్ చేస్తాం మేము.